ఇక్కడ స్టూడెంట్ బిట్ ఏంటంటే 52 బిట్ని కొంచెం జాగ్రత్తగా చూద్దాము. క్యాలిక్యులేట్ ది నెంబర్ ఆఫ్ ఏటీపీ ప్రొడ్యూస్డ్ ఫర్ 1 G3P గ్లిజరాల్డిహైడ్ 3-phosphate మాలిక్యూల్ బై ది ఎండ్ ఆఫ్ ది ఏరోబిక్ రెస్పిరేషన్ త్రూ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ఓన్లీ. ఇక్కడ బిట్టులో మెలికంతా ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ఓన్లీ అన్న దగ్గరే మనకి ఈ బిట్లో మెలికంతా ఉందండి. ఆప్షన్స్ 20 ఇచ్చాడు, 17 ఇచ్చాడు, 15 ఇచ్చాడు, 19 ఇచ్చాడు. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఇది మనకి టోటల్ రెస్పిరేషన్ గ్లైకాలసిస్లో G3P నుంచి, అంటే మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే ఒక NADH ఫామ్ అయింది, ఒక ATP SLP ఫామ్ అయింది, ఒక ATP SLP ఫామ్ అయింది. ఇక్కడ మనకి ODPA ఆక్సిడేటివ్ డికార్బాక్సిలేషన్ ఆఫ్ పైరువిక్ యాసిడ్, అక్కడ ఒక NADH ఫామ్ అయింది. దాని తర్వాత క్రబ్ సైకిల్లో ఇక్కడ ఒక NADH2, ఇక్కడ ఒక NADH2, ఇది GTP, ఇది FADH2, ఇది NADH2. ఇక్కడ మనం ఎక్కడైనా సరే ఓవరాల్గా 1 NADH2 ఈజ్ ఈక్వల్ టు 3 ATP. ఆ క్యాలిక్యులేషన్ కింద 1 NADH2 ఈక్వల్ టు 3 ATP, ఇక్కడ ఒక ATP, ఇక్కడ ఒక ATP, ఇక్కడ ఒక 3 అన్నీ ఇక్కడ ఇది ఇవన్నీ కలుపుకుంటే మన టోటల్ మనకి 20 ATP వచ్చిందండి. కానీ ఇక్కడ ఆప్షను 20 ఉంది, 17 ఉంది, 15 ఉంది, 19 ఉంది, కానీ ఆన్సర్ 20 కాదు. అంటే ఇక్కడ ఎందుకంటే ఈ గ్లైకాలసిస్లో సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్ క్రబ్ సైకిల్లో ఇక్కడ ఒక సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్ వచ్చింది. అంటే ఇది ఈ 3 ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలోకి ఎంటర్ అవ్వకోకుండానే డైరెక్ట్ ATP సింథసిస్ జరిగింది. ఇక్కడ వీడేమన్నాడు, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ఓన్లీ అన్నాడు. ఇది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలోకి వెళ్ళదు, ఇది కూడా వెళ్ళదు. ఇవి డైరెక్ట్ వచ్చినాయి కాబట్టి 20 - 3 17. ఆన్సర్ ఈజ్ ది 17 అండి. ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ స్టూడెంట్కి తెలుసు, ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ని చాలా నెమ్మదిగా శ్రద్ధగా చదివితే స్ట్రైక్ అవుతుంది. నేను మాట్లాడేటప్పుడే తనే చెప్పింది,